కార్పొరేట్ జాబ్ చేసే ఓ యువకుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక దశలో స్ట్రెస్ ఎక్కువై భవిష్యత్తుపై భయం పట్టుకుందని ఆటో డ్రైవర్గా మారిన తర్వాత ఆ భయం పోయిందని చెప్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాను కార్పొరేట్ బానిసను కాదని, జీవితానికి డబ్బు అవసరమే, అయితే అదే లక్ష్యం కాకూడదని చెప్పిన ఆ యువకుడికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన రాకేష్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్గా మారాడు. ఒకప్పుడు తాను కార్పొరేట్ జాబ్ చేసినప్పుడు లైఫ్ అయిపోయిందనే నిస్సత్తువలో ఉండేవాడినని, భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయపడినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కొత్తగా ప్రారంభించడానికి భయపడడం లేదని చెప్పాడు. లైఫ్లో ఏదో పని చేస్తూ ఇక జీవితం అంతం అయిపోయిందని అనుకొని ఏం చేయాలో తెలియని వ్యక్తుల కోసమే తన సందేశమని అన్నారు. తన దారిలోకి ఏది అడ్డొచ్చినా తాను ఎదుర్కొంటాననే ధైర్యాన్ని ఇప్పుడు సంపాదించినట్లు తెలిపాడు. సమాజ అంచనాల నుంచి దూరంగా ఉండడం వల్ల జీవితంపై తనకు స్పష్టత వచ్చిందని రాకేష్ అన్నాడు. ఇప్పుడు తాను అర్థవంతమైన పని, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. డబ్బు మనిషికి అవసరమే అయినప్పటికీ అది జీవితంలో నిజమైన అర్థాన్ని, ఆత్మగౌరవాన్ని కనుగొనకుండా అడ్డుకోకూడదని అతడు గుర్తు చేశాడు. మనం గొప్పగా ఏం చేయాల్సిన అవసరం లేదని, ముందుకు సాగుతూ ఉండాలని సూచించాడు. అలాంటప్పుడు జీవితం దాని మార్గాన్ని అదే కనుగొంటుందని, లైఫ్లో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నేటి యువతకు హితవు పలికాడు. ఇక ఆ వీడియోకు తాను కార్పొరేట్ బానిసను కాదు, ఆటో డ్రైవర్ని అంటూ ఒక టైటిల్ కూడా పెట్టాడు. రేపటి కోసం తనకు తానే ప్రేరణ ఇచ్చుకుంటున్నానని, జీవితాన్ని వదులుకోబోతున్న వారికి సహాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని రాకేష్ అన్నాడు. రాకేష్ వీడియోకు నెటిజన్లు మద్దతు తెలిపారు. సామాజిక అంచనాలను, అహాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ ఉద్యోగం నుంచి ఆటో డ్రైవర్గా వృత్తి మార్చుకోవడంపై రాకేష్ను ప్రశంసలతో ముంచెత్తారు. తాను ఆటో డ్రైవర్ను చూడటం లేదని, సామాజిక ఒత్తిళ్లను అధిగమించిన వ్యక్తిని చూస్తున్నానని స్ఫూర్తిదాయకమని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఇంకో నెటిజన్ తాను ఒక హెచ్ఆర్ అని, మార్కెటింగ్లో MBA చేసి ఇప్పుడు డ్రైవర్గా చేస్తున్నానని, రాకేష్ స్టోరీ తన కథతో బాగా కనెక్ట్ అయిందని తెలిపారు.